ఫ్రెండ్స్ ప్రియుడు అయితే చూసారుగా ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 2 days బ్యాక్ పంపించినారు. ఈ డైలాగ్ అనేది రాజు బాయ్ అనేది నేను మీది క్యాచ్ చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీ అప్లోడ్ చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. 9:16లోన ఇలా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఫిల్ కంపోజిషన్ వచ్చేసి సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, ఫ్రేమస్ పిఎన్జీ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది పిఎన్జీ రూపంలో. ఇలా వచ్చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా టెస్ట్కి అనేది యానిమేషన్ అనేది ఇలా ఇచ్చేసింటాను, మీరు ఏం టచ్ చేయకండి. ఇలా టెస్ట్కి యానిమేషన్ అనేది ఇలా ఇచ్చేసింటాను, మీరు ఏం టచ్ చేయకండి. ఇలా మీరు ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకుని ఇలా ఫొటోస్ మీద గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ పెయిన్లోకి వచ్చేసి మీరు వచ్చేసి 9:16లో క్రాపింగ్ చేస్తున్నారు కదా, ఆ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా 2 times అనేది యాడ్ చేసుకోండి. ఇలా 2 times అనేది ఇలా యాడ్ చేసుకుని ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ ఇక్కడ గ్రీన్ షేప్ రెక్టాంగిల్ షేప్ అనేది టచ్ చేయకండి. ఓన్లీ గ్రీన్లో నేను మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తానండి. ఇట్లా రీప్లేస్మెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇది కానీ ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఓన్లీ మీరు అన్ని ఫొటోస్ అనేది గ్రీన్ షేప్లో ఉన్న ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. వేరే ఫొటోస్ అనేది 2 times అనేది యాడ్ చేసేసేయండి. ఒక్క ఫోటో అనేది ఇక్కడ ఇలా మీరు ఇలా యాడ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా మనకి స్కోర్ వేసి మళ్ళీ ఇక్కడ గ్రీన్ షేప్ ఉంటుంది, గ్రీన్ షేప్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ డబల్ గ్రీన్ డబల్ ఉంటుంది కదా, ఇక్కడ గ్రీన్ ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ అనేది 2 times అనేది ఒకే ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసేయండి. మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టేసుకొని మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ వేసి మళ్ళీ ఇలా సింగిల్ గ్రీన్ షేప్ కాడ సింగిల్ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఇలా పెట్టేస్తున్నాను, అలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి, మీరు రీప్లేస్మెంట్ పెట్టేసినారో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా చెక్ చేసుకోండి. మీరు ఒకేలా డబల్ ఇమేజ్ ఉంటుంది కదా, మీరు కింద ఉండే ఇమేజ్కి అనేది ఏరే ఫోటో అనేది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది ఏరే ఫోటో అనేది. కింద అనేది ఇలా పైన ఇంకో ఫోటో వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వెనక్కి వేరే ఫోటో వస్తుంది. ఇలా కావాలంటే ఇలా చేసుకోండి, అలా కావాలంటే అలాగైనా చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలాగే చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అనేవి రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుందా, ఇలా మీకు సెట్టింగ్ ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.